నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, రేపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది. సో ఈ నేపథ్యంలో రెండు పొలిటికల్ పార్టీలు వైసీపీ, టీడీపీ మధ్య ఒక వార్ నడుస్తోంది. అంటే క్రెడిట్స్కి సంబంధించి ఇది మేమే శంకుస్థాపన చేశాము, ముందు ఇది మేమే పూర్తి చేశామని టీడీపీ అంటుంది. దీని వెనకాల చాలా పెద్ద కుంభకోణం చేయడానికి ప్రయత్నించారు, 16,000 ఎకరాలు సేకరించారు అని. కానీ మేము దాన్ని కుదించి ప్రాక్టికల్గా తక్కువ ల్యాండ్ తీసుకొని మేము దాన్ని 50% వరకు పూర్తి చేశామని జగన్ చెప్తున్నారు. సో వీళ్ళ వెర్షన్స్ విన్న తర్వాత అసలు నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటారు? భోగాపురం ఎయిర్పోర్టు అక్కడ పెట్టాలి అనే డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీలకు ఏమి సంబంధం? దీనిలో మనం రెండు విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నాం, కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాంటెడ్గానే. అంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఉంది అక్కడ, ప్రభుత్వ కార్యక్రమంగా జరిగింది. ఈ ప్రభుత్వ కార్యక్రమంగా ఆయన ఉన్న రోజుల్లో అక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది, అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఈ పౌర విమానయాన శాఖకి సంబంధించిన క్లియరెన్స్లు వచ్చిన తర్వాతే కదా చేసింది. అది ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ది కావచ్చు, కానీ దాన్ని వాళ్ళు పరిశీలించి ఓకే చేశారు కదా. ఓకే చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అట్నుంచి వస్తాయి. వీళ్ళు భూములు ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మొత్తానికి ఎయిర్పోర్టు తయారవుతుంది. ఇది ప్రోగ్రాం. ఎక్కడైనా జరిగేది ఇదే, అమరావతి రాజధానిలో కూడా జరిగేది అదే. కాబట్టి ఆ పద్ధతిలో చూస్తే స్పష్టంగా అక్కడ ఒక ఇది జరిగింది. ఏమిటి అంటే, వాళ్ళు ఉండగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు జరిగినాయి. ఏవి అంటే భూసేకరణ కూడా కొంత చేసినట్టున్నారు. తర్వాత కూడా ముందు జరిగింది, తర్వాత జరిగి మొత్తానికి అదంతా కంప్లీషన్ స్టేజ్లో వీళ్ళు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అంటే శంకుస్థాపనకి ఈ 5 ఏళ్లలో అక్కడ జరిగిన డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అంతా వైసీపీ హయాంలో జరిగింది అని చంద్రబాబు నాయుడు ఎక్నాలెడ్జ్ చెయ్యాలా? చేస్తే పొలిటికల్గా నిజానికి హుందాగా ఉంటుంది. అలా హుందాగా వ్యవహరించడం అనేది మన కల్చర్లో ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు వైసీపీ ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటోంది, అంటే వాళ్ళు ప్రారంభించారు, చేసింది మేమే, దాని తర్వాత ముందుకు నడిపించిన దానిలో ఈ ప్రభుత్వం వచ్చింది అనేది ఓకే అనుకుందాం, నో ఇష్యూస్. కానీ అమరావతి విషయానికి వస్తే, అమరావతి మొదలుపెట్టి టెంపరరీ సెక్రటేరియట్లు ఇవి డిజైన్ చేసింది వీళ్ళే. ఈ డిజైనింగ్ ప్రోగ్రాము ఇవన్నీ అయిపోయిన తర్వాత వైసీపీ వచ్చినప్పుడు క్లెయిమ్ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? కొంత క్లెయిమ్ ఇవ్వాలిగా వాళ్ళకి. సరే, టోటల్గా అసలు ఆ ప్రాజెక్ట్ మీద డబ్బులు పెట్టడం ఇష్టం లేదు. ఆయన అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయాడు, 3 రాజధానులు అన్నాడు. అక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ జరగలేదు. ఆ జడ్జిల క్వార్టర్స్ మొదలుపెట్టినటువంటి నిర్మాణాల్లో చెట్లు మొలిచి వాటిని తొలగించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ యాక్టివిటీగానే చూడాలి ఏదైనా. పార్టీ యాక్టివిటీగా చూస్తే పనులు జరగవు. ఇప్పుడు రేపు మేము అధికారంలోకి వస్తే అప్పుడు కూడా ఇక్కడ అమరావతి ఉంటుందో ఉండదో అన్న డౌట్ క్రియేట్ చేసే పద్ధతిలో ఆయన మావిగన్ అన్నాడు. ఈ మావిగన్ అన్నా ఏదన్నప్పటికీ ఒక విధాన ప్రకటన మాత్రమే చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఆ విధానం మీద ఒక పబ్లిక్ డిబేట్కి వెళ్ళి జనాల నుంచి వచ్చిన సజెషన్స్ కూడా తీసుకుని వాటిని ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక విధాన రూపకల్పన చేసి అధికారంలోకి వస్తే ఆ విధానంలో వెళ్ళాలి, ప్రతిపక్షంలో ఉంటే ఆ విధానం అమలు జరిపేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది కార్యక్రమంగా ఉండాలి ఏ రాజకీయ పార్టీకైనా. మనం టెక్స్ట్ బుక్కుల్లో చదివింది అదే. ఏది ఫంక్షనింగ్కి సంబంధించినటువంటి పద్ధతులు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్నదానికి సంబంధించినటువంటి
టెక్స్ట్ బుక్ జ్ఞానం చెప్తున్నా నేను, కానీ ఒరిజినల్గా పరిస్థితి ఇలా ఉండదు. ఈ క్లైమ్ మాదే, మా ప్రతిభే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఈ గందరగోళం ఉంది. హైటెక్ సిటీ అనేది ఆయనకు సంబంధం లేని గొడవ. అంటే భారతదేశంలోకి ప్రైవేటు రంగాన్ని తీసుకురావాలి, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటే మార్గం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి అని పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ కలిసి అనుకున్నారు. అనుకుని డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి ప్రపంచం వద్దంటున్నా వినకుండా వెళ్ళి సంతకాలు పెట్టి ఈ దేశాన్ని ప్రపంచానికి ఓపెన్ చేశారు. దానికి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధము లేదు. తర్వాత కంప్యూటర్కి చంద్రబాబు నాయుడుకి కూడా సంబంధం లేదు. ఈయన ఇంకా కాలేజీ డేస్లో ఉండగానే 70 దశకంలోనే మనకి కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీస్ సెంటర్ అని ఇక్కడ వచ్చింది హైదరాబాద్లో. ఆ తర్వాత టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు దాన్ని. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సంస్థ ఉండింది ఇక్కడ. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయిన సందర్భంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ. నిజానికి ఈ ఐటీ సెక్టారు అటువైపు ఓపెన్ అవ్వాలి అనేది 80 దశకం మధ్య నుంచే ఉంది. అంటే రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పటి నుంచే ఈ ఆలోచన ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ సెంటర్గా మార్చాలి అనుకున్నప్పుడు, హైదరాబాద్ సెంటర్గా కూడా కొంత యాక్టివిటీ జరగాలనుకున్నప్పుడు ఆ టైంలో 88 ఆ టైం ప్రపోజల్ ఏంటంటే ఇక్కడ ఈసీఐఎల్ దగ్గర చేయాలి అని. హైటెక్ సిటీ అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మాదాపూర్, అది ఈసీఐఎల్ దగ్గర వస్తే బాగుంటుంది అనేది అప్పటి నిపుణుల సలహా. దానికి ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపింది, కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత కాదని ఇక్కడికి మార్చారు. ఏది వీళ్ళు అధికారంలోకి వచ్చాక, టీడీపీ వెళ్ళిపోయే ముందు చేసినటువంటి పని. 89లో వీళ్ళు ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ. ఓడిపోవటానికి ముందు ఆ నిర్ణయాన్ని ఇటు తిప్పారు. ఏది మాదాపూర్ ఎందుకు తిప్పారో అందరికీ తెలుసు. అక్కడ వీళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి, వీళ్ళ పొలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఇక్కడికి అన్న చెప్పిన తర్వాత మూర్ఖంగా ఇది కాదు, అక్కడే చెయ్యాలి, మా పాత నిర్ణయం ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పాత నిర్ణయం ప్రకారం ఈసీఐఎల్ దగ్గర అని అనుకోలే. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళి శంకుస్థాపన ఇక్కడే చేశాడు. ఎక్కడ ఇప్పుడున్న హైటెక్ సిటీ దగ్గరే చేసి యాక్టివిటీ మొదలైంది. మొదలైన తర్వాత 94లో తిరిగి వీళ్ళు గెలిచారు. అసలు ఇదంతా మన కృషే, మన ప్రతాపమే అంటాడు ఈయన చంద్రబాబు. ఈయన చివరిలో వచ్చి మమ అంటాడు, ఇది నాదే అంటాడు. ఇది ఆయన లక్షణం. అంటే ఈ మధ్య చూస్తే ఆయన అబ్దుల్ కలాంకి కూడా నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పినటువంటి వాతావరణంలో ఆయన ప్రసంగం చూశాను. సైబరాబాద్ ఆయన ఎక్కువ కాలం పదవిలో ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్. ఆ టైంలో ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అక్కడ. సో అదంతా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కేటాయింపు సందర్భంగా ప్రతి కంపెనీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పుడు శంకుస్థాపన సభకి ఈయన ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ మాట్లాడేవాడు. దాంతో ఏం జరిగింది, సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని టైటిల్ ఇచ్చేశారు ఆయనకి. సో ఇప్పుడు అది ఆయన పేరుతో ఉంది. ఎవరు చెప్పినా వినరు. ఎవరు చెప్పినా అంటే ఇప్పుడు ఈయన జనార్దన్ రెడ్డి గారండి అక్కడ వేసింది, అంతకుముందు పాత రోజుల్లో అది ఈసీఐఎల్ దగ్గర వచ్చిందండి, ఇవన్నీ చెప్తే వినరు. వినకుండా లేదండి కంప్యూటర్ అనేది చంద్రబాబు నాయుడే కంప్యూటరే చంద్రబాబు నాయుడు, ఇది కదా నేరేషను. అదే పద్ధతిలో ఈ భోగాపురం గొడవ కూడా మేము వేశాం. ఆ తర్వాత ప్రభుత్వం మారి అది కాదు అనకుండా పనిచేసింది. అది గొప్పతనం. దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి కదా. అదే ప్రభుత్వం అదే జగన్ ప్రభుత్వం అమరావతికి నో చెప్పింది. కానీ ఇక్కడ ఏదో యాక్టివిటీ జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం స్ట్రైట్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వలన జరిగిన పని అది. కాబట్టి ఆ ధోరణిలో వెళ్ళాలి. ఇది కేంద్ర ప్రభుత్వం
అనుమతితో జరిగినటువంటి కార్యక్రమం. దానిలో వారి సహకారము ఉంది. వారుండగా కూడా సహకరించారు, మేము చేశాము. ఇది ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వం నిర్వహించింది అనేది రావాలి. ఓకే, ఇప్పుడు పార్టీల నిర్వహణగా పట్టుకొచ్చేసారు వీళ్ళందరూ కలిసి. ఎప్పుడైతే యాక్టివ్ అపోజిషన్ లక్షణాలు ఉంటాయో వ్యక్తులకి, ఈ ఓవర్ క్లైమింగ్ అనే ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక మాట వాడాడు నిన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఈయన అంటే ఓట్ చోరీ లాగా ఇవి కూడా చోరీ చేస్తున్నాడు, క్రెడిట్ చోరీ అనే మాట వాడాడు. ఈ క్రెడిట్ చోరీ అనే కార్యక్రమం చేయటంలో చంద్రబాబు నాయుడుకి ఒక టాలెంట్ ఉంది, ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంది, అది చేస్తాడు ఆయన, సహజం. కానీ మీరు కూడా ఇప్పుడు ఆ క్రెడిట్లో మా షేర్ ఏమిటి అనేది యుద్ధం చేయటం, ఎప్పుడైతే మీరు రంగంలోకి దిగారో అప్పుడు మీరు వదిలిపెట్టిన అనేక విషయాల గురించి ప్రపంచం మాట్లాడుతుంది. అందుకని మీరు కూడా మీరు మారాలి, వారు మారాలి. టోటల్గా ఈ ధోరణి పట్ల వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని, కార్యక్రమం తీసుకుని మాట్లాడగలిగితే జగన్కి సాధారణ ప్రజల నుంచి ఒక మద్దతు వస్తుంది. అంటే ఓట్ బ్యాంకు అనేటువంటి ఒక ఏరియాకి ఫిక్స్ అయిపోతున్నాడు ఆయన. దాన్ని బద్దలు కొట్టాలి. దాన్ని బద్దలు కొట్టి మిడిల్ క్లాస్ని తన వైపు లాక్కోవడానికి ఇలాంటి కొంచెం ఆప్టిక్స్ లౌక్యం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తను అనే పద్ధతిలో లేడు, జగన్ మారాడు అనేది అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. అటువైపు టర్న్ అవ్వట్లేదు ఆయన, ఆ మోస ధోరణిలోనే పెడుతున్నాడు. అందుకని ఈ పంచాయతీలు ఎప్పుడైతే ఆయన ఈ మాట మాట్లాడతాడో ఇమ్మీడియట్గా వాళ్ళు దాడులు మొదలు పెడతారు. వాళ్ళకి దాడులు చేసే అవకాశం ఇవ్వని పద్ధతుల్లో నీ క్రిటిసిజం ఉండాలి. ఆయన మాట తీరదంతా మార్చుకోవాలి, సామాన్యుడు కనెక్ట్ అయ్యేలాగా ఆలోచన. సామాన్యుడు కాదు, సామాన్యుడితో పాటు మిడిల్ క్లాస్ కూడా ఓకే, అప్పుడు వర్కౌట్ అవుతుంది. అన్ని కులాల సమగ్రమైనటువంటి ఓట్ బ్యాంకు కావాలి. మీరు ఎప్పుడైతే ఒక సెక్షన్కి పరిమితము అన్నారో ఆ సెక్షన్ని ఎలా వెనక నుంచి దెబ్బ కొట్టాలో వాళ్ళు వ్యూహరచన చేస్తారు. ఆ తప్పు ఆల్రెడీ గత ఎన్నికల్లో చేశాడు ఆయన. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనటమే తప్పు. అక్కడి నుంచి జరిగింది దారుణం. ఇప్పటికీ అదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తానంటే అలా ఆయన మారాలి కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.